హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాథ్స్ ఛానల్. వీడియోలో 13 టాపిక్స్ నేర్చుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్క బిగినర్కి చాలా యూస్ఫుల్గా అవుతుంది. లైక్ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్నా ఫస్ట్ మనకి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. బేసిక్స్ అండ్ సమ్ ట్రిక్స్ నేర్చుకుంటేనే మనం ఈజీగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో మనం ముందు బేసిక్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇవాళ 13 కాన్సెప్ట్స్ చెప్తానని చెప్పాను కదా. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ బై లైన్. దీంట్లో స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఒకవేళ క్వశ్చన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 45 99 తీసుకుందాం. నెంబర్ ఆఫ్ డిజిట్స్, నెంబర్ ఆఫ్ నైన్స్ రెండు సేమ్ ఉండి ట్రిక్ వర్క్ అవుతుంది. ఇప్పుడు 45 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేద్దాం, అంటే 44. ఇక్కడ ఎన్ని నైన్స్ ఉన్నాయి? మొత్తం 2 నైన్స్ ఉన్నాయి కాబట్టి 2 లైన్స్కి డ్రా చేయండి. ఇప్పుడు 4కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 5 యాడ్ చేస్తే 9 అవుతుంది. అలాగే ఈ 4కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 5 యాడ్ చేస్తే 9 అవుతుంది. దట్స్ ఇట్, సింపుల్, అంతే. ఇంకో ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. 36 × 99 తీసుకుందాం. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రై చేద్దాం. 36 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, అంటే 35. ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్ 2 లైన్స్ ఉన్నాయి. సో 2 లైన్స్ డ్రా చేయండి. 3కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 6 యాడ్ చేస్తే. అలాగే 5కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 4. దట్స్ జస్ట్ ఆన్సర్, అంతే, సింపుల్. ఇంకొక 3 digit నెంబర్ ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 455 ఉందనుకోండి, ఇంటూ 999. ఇక్కడ 3 digits ఉన్నాయి, ఇక్కడ 3 digits ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే దీని ఒక నెంబర్తో సబ్ట్రాక్ట్ చేయండి, అంటే 454 అవుతుంది. టోటల్గా 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 లైన్స్ డ్రా చేసుకోండి. ఈ 4కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 5 యాడ్ చేస్తే. ఈ 5కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 4. ఈ 4కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 5. సింపుల్, ఇంతే. ఇంకో స్పెషల్ కేసు అని చెప్పాను కదా. ఇప్పుడు నెంబర్స్ సేమ్ కాబట్టి మనం ఇంత ఈజీగా సాల్వ్ చేస్తాం. ఒకవేళ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటే, లైక్ ఇదొక 2 digits, ఇదొక 3 digits ఉంటే అలా ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. నెంబర్ డిఫరెంట్గా ఉంటే ఈ ట్రిక్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 45 × 999 తీసుకుందాం. ఇక్కడేమో 2 digits ఉన్నాయి, ఇక్కడేమో 3 digits ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత? 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎలా చేసామో 1 మైనస్ సబ్ట్రాక్ట్ చేసామో ఇక్కడ కూడా అలాగే చేయాలి. 45 - 1 అంటే 44. మొత్తం ఎన్ని నైన్స్ ఉన్నాయి? 3 నైన్స్. ఇక్కడ వరకు 2 సేమ్. ఇక్కడ ఏం చేయాలంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1 వచ్చింది కాబట్టి ఈ ఫస్ట్ ఒక్క ప్లేస్లో 9 పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 2 ప్లేస్ ఏం చేస్తామంటే 4కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 5. ఈ 4కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది? 9 వస్తుంది. సో 5. సింపుల్. ఇంకో ట్రిక్ తీసుకుందాం. ఇలా 1 కాకుండా 2, 3, 4 డిఫరెన్స్ వస్తే ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 36 తీసుకుందాం, ఇంటూ ఇది కూడా 999 తీసుకుందాం. 999 కాకపోతే 4 9s తీసుకుందాం. మీ క్లారిఫికేషన్ కోసం తీసుకున్నాం. ఇప్పుడు 36 అంటే 2 digits, ఇది 2 digits, ఇది ఎన్ని డిజిట్స్? 4 digits. డిఫరెన్స్ ఎంత? 4 - 2 2. డిఫరెన్స్ 2 వచ్చింది మొత్తం. ఇప్పుడు ఏం చేయాలంటే 36 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, 35. మొత్తం ఎన్ని నైన్స్ ఉన్నాయి? 4 నైన్స్. 1 2 3 4. డిఫరెన్స్ ఎంత? 2. సో ఈ 2 నెంబర్స్ 9 ఫిల్ చేయండి, 9 9. ఇప్పుడు లాస్ట్ 2 నెంబర్స్లో 3కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 6. ఈ 5కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 4. సింపుల్. ఇది ట్రై చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై 11 నేర్చుకుందాం. మల్టిప్లికేషన్ బై 11, 12 and 13 చాలా ఈజీగా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 8 3 4 5 × 11 చేద్దాం. ఇది 11తో మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి అంటే లాస్ట్ నెంబర్ ఏముంది? 5. 5 ఉంది కాబట్టి 5 యాష్ సేమ్ రాసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే ఈ 4 + 5 యాడ్ చేయండి, అంటే ఎంత? 9. నెక్స్ట్ స్టెప్లో ఈ 3 + 4 యాడ్ చేసుకోండి. 3 + 4 అంటే ఎంత? 7. నెక్స్ట్ స్టెప్లో 8 + 3 యాడ్ చేసుకోండి. సో 8 + 3 అంటే ఎంత? 11. సో క్యారీ 1 వచ్చింది. ఈ క్యారీ 1 సపరేట్ ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారండి? క్యారీ 1ని ఈ ఫస్ట్ డిజిట్తో యాడ్ చేసుకోండి. 8 + 1 అంటే ఎంత? 9.
9 months 7 9 5 is the answer. సింపుల్. ఒక్కసారి ట్రిక్ నేర్చుకుంటే ఒకే స్టెప్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 135 × 11 తీసుకుందాం. ఈ ట్రిక్ ఏం చేయాలి, నేను చెప్పాను కదా లాస్ట్ నెంబర్ ఏముందో అది సేమ్ రాసుకుంటాం. నెక్స్ట్ 5 + 3 ఎంత 8, 3 + 1 ఎంత 4. ఏదైనా క్యారీ వచ్చిందా, ఏం క్యారీ రాలేదు, అంటే క్యారీ ఏం రాలేదు కాబట్టి క్యారీ 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 0తో ఈ 1 యాడ్ చేయాలి. సో 1 + 0 అంటే 1. సింపుల్. 1485 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు మల్టిప్లికేషన్ బై 12 చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 35604 తీసుకుందాం. మల్టిప్లికేషన్ బై 12. మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ డబల్ చేయాలి, అంటే 4 2s చేద్దాం. 4 2s డబల్ అంటే 4 2s 8. దీన్ని 2తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఈ నెంబర్స్ కూడా 2తో మల్టిప్లై చేయండి. లైక్ ఎవ్రీ నెంబర్ 2తో మల్టిప్లై చేయాలి. లాస్ట్ నెంబర్ 8 ఒకటి ఎందుకు రాశానంటే లైక్ తర్వాత ఏ నెంబర్ లేదు కాబట్టి 8 మాత్రమే రాసా. ఇప్పుడు 0 తర్వాత నెంబర్ 4 ఉంది కాబట్టి 0 2s + 4 యాడ్ చేయాలి. సో 0 2s 0 + 4 అంటే 4. నెక్స్ట్ 6 2s 12, 12 + 0 12. క్యారీ 1 వచ్చింది, క్యారీ మాత్రం రాసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ 5 2s 10, 10 ప్లస్ నెక్స్ట్ నెంబర్ 6, 10 + 6 అంటే 16. 16కి క్యారీ 1 యాడ్ చేస్తే 17. సో మళ్ళీ 1 వచ్చింది, క్యారీ 1. నెక్స్ట్ 3 2s 6, 6 + 5 11. క్యారీ 1 ఉంది, యాడ్ చేస్తే 12. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3ని ఈ లాస్ట్ నెంబర్కి యాడ్ చేసుకోవాలి. సో 3 + 1 4, 4 2 7 2 4 8. సింగిల్ స్టెప్లో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఒక్కసారి మనం ఈ ట్రిక్ నేర్చుకుంటే. దీన్ని ఏం లేదు, లాస్ట్ నెంబర్ సేమ్ రాసుకుంటాం, లైక్ ఈ నెంబర్తో ఈ నెంబర్ యాడ్ చేసుకుంటాం, ఈ నెంబర్తో ఈ నెంబర్ని, ఈ నెంబర్తో ఈ నెంబర్ని మొత్తం కంప్లీట్గా యాడ్ చేసిన తర్వాత క్యారీ ఏదైనా ఉంటే క్యారీ యాడ్ చేసుకుంటాం. ఒకవేళ క్యారీ 0 అయిందనుకో అయినా సరే 1తో యాడ్ చేసుకుంటాం. 0 అయినా యాడ్ చేసుకుంటాం, ఇంకా క్యారీ 1 యాడ్ చేసుకుంటాం. మల్టిప్లికేషన్ బై 12 అంటే ఫస్ట్ లాస్ట్ నెంబర్ డబల్ చేసుకుంటాం × 2, తర్వాత అన్నీ కూడా డబల్ చేసుకుని నెక్స్ట్ నెంబర్తో యాడ్ చేసుకుంటాం. 4 నెంబర్కి తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమీ లేదు కాబట్టి 4 2s 8 రాసుకుంటాం. 0కి నెక్స్ట్ నెంబర్ 4 ఉంది కాబట్టి 0 2s 0 + 4. ఇలా సాల్వ్ చేసుకుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈజీగా అర్థం కావడం కోసం. 8 5 7 6 2 × 12 చేద్దాం. ఈ నెంబర్ డబల్ చేయాలి, అంటే 2 2s ఎంత 4. ఇప్పుడు ఇవన్నీ కూడా 2తో మల్టిప్లై చేయాలి, అంటే 6 2s 12, 12 + 2 నెక్స్ట్ నెంబర్ అంటే 14. సో 4 ఇక్కడ, క్యారీ 1 ఇక్కడ. నెక్స్ట్ 7 2s 14, 14 + 6 అంటే ఎంత 20, 20 క్యారీ ఎంత యాడ్ చేయాలి 1 యాడ్ చేయాలి. సో 21, 2 ఇక్కడ, క్యారీ 1 ఇక్కడ. 5 2s 10, 10 + 7 17, 17కి 2 యాడ్ చేస్తే ఎంత 19. సో 9 ఇక్కడ, క్యారీ 1 ఇక్కడ. 8 2s 16, 16 + 5 అంటే 21, 21కి క్యారీ 1 యాడ్ చేస్తే 22. సో మళ్ళీ 2 ఇక్కడ అండ్ 2 ఇక్కడ. ఇప్పుడు 2 క్యారీ మిగిలింది, సో 8తో ఈ 2ని యాడ్ చేయాలి. 8 + 2 ఎంత 10. సో ఆన్సర్ ఈస్ 1029144. ఇప్పుడు మల్టిప్లికేషన్ బై 12 నేర్చుకుందాం, 13 నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్లో ఎక్కడ ఏ డౌట్ ఉన్నా యూ కెన్ కామెంట్ మీ, డెఫినెట్గా అందరికీ రిప్లై ఇస్తాను. మీకు ఈ ట్రిక్స్ నచ్చినట్టయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, ఫాలో మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 11952 తీసుకుందాం. 13తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 12తో కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 13 కాబట్టి 3తో మల్టిప్లై చేద్దాం, ట్రిపుల్ చేద్దాం. 2 3s 6. ఇవన్నీ కూడా 3తో మల్టిప్లై చేయాలి. × 3 × 3 × 3. మీకు అర్థం కావడం కోసం నేను ఇలా మల్టిప్లై చేస్తున్నా. 2 తర్వాత ఏం నెంబర్ లేదు కాబట్టి 6 రాసేసుకున్నా. 2 3s 6 ట్రిపుల్ చేసి. 5 3s 15 + 2 చేయాలి. 15 + 2 అంటే ఎంత
17. సో 7 ఇక్కడ, క్యారీ 1 ఇక్కడ రాసుకున్నా సపరేట్గా. నెక్స్ట్ 9 3s are 27. 27 ప్లస్ 5 ఎంత? 32. 32కి క్యారీ 1 యాడ్ చేస్తే 33. సో 3 ఇక్కడ. నెక్స్ట్ 1 3s are 3 ప్లస్ 9. 3 ప్లస్ 9 అంటే ఎంత? 12. 12కి క్యారీ 3 యాడ్ చేస్తే ఎంత? 15. సో 5 ఇక్కడ అండ్ క్యారీ 1 ఇక్కడ. నెక్స్ట్ 1 3s are 3 ప్లస్ 1 నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. అంటే ప్లస్ 1 4. 4 ప్లస్ 1 క్యారీ యాడ్ చేస్తే 5. ఇంకా క్యారీ ఏం మిగలలేదు. సో 0. సో 1 ప్లస్ 0 అంటే ఈ 1ని 0తో యాడ్ చేయాలి అంటే 1. 155,376 ఇస్ ద ఆన్సర్. ఒక్కసారి ఈ ట్రిక్స్ అర్థం చేసుకుంటే లైక్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ ఒక్కసారి ఒక 2 seconds ఈ ట్రిక్ ఎలా వచ్చింది ఏంటి అర్థం చేసుకుంటే చాలు, ఏ సమన సాల్వ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, సాల్వ్ చేసి ఆన్సర్ చేయండి. 1 2 3 4 into 13. ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ బై 25 నేర్చుకుందాం. మనకేం తెలుసు, ఈ 25 అంటే 100/4 కింద రాసుకోవచ్చు. 25 100. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 60 × 25 అడిగాను అనుకోండి, ఈ 25 ఎలా రాసుకోవచ్చు? 16 × 100/4 కింద రాసుకోవచ్చు. 4 4s are 16, 4 100s are 400. సింపుల్. 60 × 25 క్యాలిక్యులేట్ చేసే బదులు సింగిల్ స్టెప్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 24 × 25 తీసుకుందాం. సేమ్ 24 × 25ని 100/4 కింద రాసుకుందాం. 6 4 24, 600 600. సింపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రై చేసి కామెంట్ చేయండి. 32 × 25. ఇప్పుడు మల్టిప్లికేషన్ బై 5 నేర్చుకుందాం. మనం 5ని ఎలా రాసుకోవచ్చు? 10/2 కింద రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12 × 5 ఉంది. నేనేం చేస్తున్నానంటే 12 ఈ 5ని 10/2 కింద రాసుకుంటున్నాను. ఎందుకంటే 2 5s are 10. సో సేమ్ 12 × 5 అయినా 12 × 10/2 అయినా సేమ్. నేను క్యాన్సిలేషన్ ఈజీ అవ్వడం కోసం ఇలా రాసుకున్నాను. 2 6s are 12, 6 10s are 60. సింపుల్. 12 5s are 60. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 24 × 5 తీసుకుందాం. సేమ్ 24 దీన్ని 10/2 కింద రాసుకుంటున్నా. 2 12s are 24, 12 10s are 120. ఓకే. ఇప్పుడు టేబుల్ ట్రిక్ నేర్చుకుందాం. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లైక్ ఎన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోవాలక్క, లైక్ ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని నేర్చుకున్నా అసలు మర్చిపోతాం ఎగ్జామ్లో అనే వాళ్ళకి ఈ ట్రిక్ ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ 11 to 99 టేబుల్స్ వర్క్ అవుతుంది. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 64 × 9 తీసుకున్నాం. మనకేం తెలుసు? 6 9s తెలుసు. 64 రాకపోయిన టేబుల్ 6 9s మనకు తెలుసు కదా. 6 9s ఎంత? 54 అని మనకు తెలుసు. అలాగే 4 9s ఎంత? 36 అని మనకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్ నెంబర్ ఏముందో ఆ నెంబర్ సేమ్ ఇక్కడ రాసుకో. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన నెంబర్ అండ్ ఇక్కడ ఉన్న నెంబర్ని యాడ్ చేయి. 54 + 3 ఎంత? 57. 576 ది ఆన్సర్. ఇంకో నెంబర్ తీసుకుందాం. 12 టేబుల్ తీసుకుందాం. 12 × 6 తీసుకుందాం. 1 6 6, 2 6 12. లాస్ట్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మిగిలిన నెంబర్స్ యాడ్ చేసుకోండి. 6 + 1 అంటే 72. సింపుల్. ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తాను, ట్రై చేసి కామెంట్ చేయండి. 14 × 9. ట్రై చేసి కామెంట్ ద ఆన్సర్. నెక్స్ట్ ఒక స్పెషల్ ట్రిక్ చెప్తాను.
ఈ స్పెషల్ ట్రిక్ ఏంటంటే ఓన్లీ 10 to 19 టేబుల్స్ వర్క్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 5 తీసుకుందాం. ఏం లేదు, 12 5 కదా, 5 పక్కన 0 పెట్టుకోండి. నెక్స్ట్ 5 2 ఏంటి 10. సో ఈ 10ని 5 కింద 1 0 కింద 0 రాసుకోండి. ఈ రెండు యాడ్ చేసుకోండి. 0 + 0 0, 5 + 1 6. 12 5 ఎంత 60. సింపుల్. ఇది ఓన్లీ 10 to 19 టేబుల్స్ మాత్రమే వర్క్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 14 4 తీసుకుందాం. 4 పక్కన 0 పెట్టుకోండి. 4 4 ఎంత 16. సో 16కి పెట్టుకోండి, యాడ్ చేయండి. 6 5 56. అక్కడ 2 digits వచ్చింది కాబట్టి పర్లేదు. ఒకవేళ 1 digit వస్తే ఏం చేయాలి? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 2 2 పక్కన 0 పెట్టుకోండి. 2 2 ఏంటి 4. సో సింగిల్స్ కాబట్టి ఇక్కడ రాసుకోండి. సో 0 + 4 4 2 24. 12 2 24. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది ట్రై చేయండి అండ్ కామెంట్ ద ఆన్సర్. ఏ ట్రిక్ అండ్ డౌట్ ఉంటే యూ కెన్ కామెంట్ మీ, డెఫినెట్గా అందరికీ రిప్లై ఇస్తాను. ఇప్పుడు డివిజన్ ట్రిక్ నేర్చుకుందాం. లాంగ్ మెథడ్స్ క్యాల్కులేట్ చేయకుండా సింపుల్గా ఈజీగా అర్థమైనా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 142 / 2 తీసుకుందాం. అర్థం కావడం కోసం ఫస్ట్ సింపుల్గా చెప్తున్నా, సింగిల్ డిజిట్తో. మనం ఏం చేస్తాం, 2 టేబుల్ తీసుకుని 142 డివైడ్ చేస్తాం. 2 7s 14, 0 రాసుకుని 2 డౌన్ చేసుకుని 2 1s 2 and 0 71 ఇలా సాల్వ్ చేస్తాం. నేనేం చెప్తా అంటే 142/2 ఫస్ట్ ఇలా రాసుకోండి. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ 14 7 టైమ్స్. ఇంకేం మిగలేదు, 14 క్యాన్సిల్ అయిపోయింది ఎగ్జాక్ట్గా. ఇంకా ఏముంది 2 ఉంది. 2 1s 2 71. సింపుల్. ఇంత సింపుల్గా సాల్వ్ చేస్తేనే మనకు టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది 30 questions 15 minutesలో సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేయాలంటే మనం ఫాస్ట్గా ట్రిక్ నేర్చుకోవాలి. ఇలా సాల్వ్ చేస్తూ కూర్చుంటే మన టైం వేస్ట్ అయ్యిద్ది, మన ఎగ్జామ్ క్రాక్ చేయలేం. మళ్ళీ ఎగ్జామ్లో ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తే మళ్ళీ టెన్షన్ పడతాం. సగం మంది ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యే టెన్షన్. మళ్ళీ ఒక్కసారి టెన్షన్ ఓవర్కమ్ చేసామంటే కొన్ని ట్రిక్స్ నేర్చుకుని మాక్ టెస్ట్ రాస్తూ మనం బిల్డ్ చేసుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 343 / 7. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే 7 టేబుల్ తీసుకుంటే 343, 7 5 35. సో 7 4s 28. సపరేట్ చేయండి. దిస్ 14 and this 2. 14లోంచి 8 తీస్తే ఎంత 6 63. ఈ 3 డౌన్ చేసుకున్నాం. 7 9s 63. సో ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 49 వచ్చింది. సింపుల్గా చెప్తాను చూడండి. 343 / 7. 7 టేబుల్ 35 రాదు, 35 వస్తుంది, 34 రాదు. సో ఏంటి 34 7 4s 28. ఇంకెంత మిగిలింది 28కి 34 డిఫరెన్స్ 6 మిగిలింది. సో అంటే 6 ఉంటుంది. 63 అంటే ఎన్ టైమ్స్ 9 టైమ్స్ 49. సింపుల్. సింగిల్ డివిజన్ ట్రిక్ ఇలా సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది సింగిల్ డిజిట్తో డివిజన్ చేసేది. ఇప్పుడు 2 digit నేర్చుకుందాం. 2 digits వస్తే ఎలా చేయాలి అని చెప్పి. 2 digit డివిజన్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 3 8 9 5 2 / 72 తీసుకుందాం. 72 టేబుల్ మనకి రాదు, కానీ మనకి 7 టేబుల్ అయితే వచ్చు కదా. ఈ 72ని ఎలా రాసుకుంటాం అంటే ఫస్ట్ 7 కాబట్టి 7 ఇక్కడ రాసుకోండి. సెకండ్ నెంబర్ 2 కాబట్టి 2 పవర్లో రాసుకోండి. నెక్స్ట్ ఈ లాస్ట్ నెంబర్ని సపరేట్గా రాయండి. ఇంకా మిగిలిన నెంబర్స్ అనేది సెంటర్లో రాసుకోండి. 3 8 9 5 2 ఆల్రెడీ రాస్తాం కాబట్టి 3 8 9 5 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి 7 టేబుల్ వచ్చు కాబట్టి 7 టేబుల్ 38 వస్తుందా? రాదు. కానీ ఏమొస్తుంది 35 అయితే వస్తుంది. సో 7 5s 35. ఇంకెంత మిగిలింది 3 మిగిలింది 39. 3 ఎక్స్ట్రా కాబట్టి 3 ఇక్కడ రాసుకుంటున్నా 39. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే ఇక్కడ చూపిస్తున్నా
39 కాబట్టి 39 మైనస్ ఈ 2 ఇంటూ 5 చేయాలి. 2 5 10. మీకు అర్థం కావడం కోసం స్టెప్ వైజ్ రాస్తున్నా. సో 39 మైనస్ 10 అంటే 29. ఇప్పుడు వచ్చి 29ని 7తో డివైడ్ చేయాలి. 7 4 28. ఇంకొక నెంబర్ ఉంది 29కి. సో 7 4 28 ఇంకొక నెంబర్ ఉంది. ఇప్పుడు 15 ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే 15 మైనస్ ఈ 2 ఇంటూ 4 చేయాలి. 2 ఇంటూ 4 అంటే 15 మైనస్ 8. 15 నుంచి 8 తీస్తే ఎంత? 7. ఇప్పుడు వచ్చిన ఈ ఆన్సర్ని 7తో డివైడ్ చేయాలి. 1 వచ్చింది. ఇంకా రిమైండర్ ఏం లేదు, 0. సో 1 వచ్చింది కాబట్టి రిమైండర్ 0 పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్. 0 2 అంటే 2 అనే అర్థం. కింద నెంబర్ ముందు రాసుకుంటాం, తర్వాత ఈ నెంబర్ రాసుకుంటాం. 0 2 అంటే 2 మైనస్ 2 ఇంటూ 1. సో 2 మైనస్ 2 అంటే 0. సో 0. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. కోషెంట్ ఎంత అంటే 541. రిమైండర్ ఎంత అంటే 0. సింపుల్. ఒక్కసారి స్టెప్ వైజ్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 38952 ఇచ్చాడు. 72తో డివైడ్ చేయాలి. ఈ 72ని ఎలా రాసుకుంటున్నామంటే ఫస్ట్ నెంబర్ 7 రాసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఏముందో అది పైన రాసుకుంటాం. ఒకవేళ 76 ఇచ్చాను అనుకోండి, 7 ఫస్ట్ రాసుకుంటాం, 6 పైన రాసుకుంటాం. 78 ఇస్తే 7 ఫస్ట్ రాసుకుంటాం, 8 పైన రాసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ నెంబర్ కింద రాసుకుంటాం, నెక్స్ట్ నెంబర్ పవర్ కింద రాసుకుంటాం. ఏ నెంబర్ ఇస్తే లాస్ట్ నెంబర్ సపరేట్గా చేసుకుంటాం. ఇంకా మిగిలిన నెంబర్స్ అనేది సెంటర్లో రాసుకుంటాం. ఫస్ట్ నెంబర్ ఏంటి? 7 5 35. 35 కాబట్టి 38కి 3 నెంబర్ హైయెస్ట్ ఉంటుంది. సో 3కి సపరేట్గా రాసుకుంటాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ నుంచి డిఫరెంట్గా చేస్తాం. ఏంటంటే 39 కాబట్టి 39 మైనస్ ఈ ఇండెక్స్ పవర్ మైనస్ ఈ 5తో చేస్తాం. సో 39 మైనస్ 10 అంటే 29. వచ్చిన ఆన్సర్ని 7 డివైడ్ చేస్తాం. అప్పుడు 4. 7 4 28 కాబట్టి 29కి ఇంకో 1 రిమైండర్ ఉంది. సో 4 అండ్ 1 ఎక్స్ట్రా రాసుకుంటాం. ఇప్పుడు 15 మైనస్ 2 ఇంటూ 4 చేస్తాం. ఒక్కసారి మీకు ఈ స్టెప్స్ విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ సమ్లో ఇంకొక మెథడ్ ఉంది అండ్ ఇదే మెథడ్, కానీ ఒకవేళ ఇక్కడ మనకు నెగిటివ్ వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఈ సమ్కి అంతా పాజిటివ్ వచ్చింది, కానీ నెగిటివ్ వస్తే కేస్ ఏంటి? నెగిటివ్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి? ఇంకో 2 డిజిట్ నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ నెంబర్ ఇంకో నెంబర్ తీసుకుందాం. 601325 డివైడ్ బై 76 అనుకుందాం. నేను ఏం చెప్పాను? ఫస్ట్ 7 ముందు రాసుకోవాలి, 6 నెక్స్ట్ నెంబర్ ఏమున్నా ఆ నెంబర్ పవర్ కింద రాసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ సపరేట్ చేయండి. లాస్ట్ నెంబర్ ఏంటి? 5. ఇప్పుడు రిమైనింగ్ నెంబర్స్ రాసుకో. అంటే 60132. నెక్స్ట్ ఆల్రెడీ 5 లాస్ట్ రాసాకుంటే వదిలేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే 7 టేబుల్లో 60 రాదు. మనకేం తెలుసు? 7 8 56 తెలుసు. 56కి 60 ఎంత డిఫరెన్స్ ఉంది? 4 డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు 41. మనం ఎలా చేస్తాం? నెక్స్ట్ స్టెప్ 41 మైనస్ 6 8 48. మనకి ఏమొస్తుంది ఆన్సర్? -7 వస్తుంది. లాస్ట్ టైం చేస్తే -7 రాలేదు, అన్నీ పాజిటివ్గా వచ్చాయి. ఇలా నెగిటివ్ వస్తే ఏం చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే 8 కదా, ఇక్కడ 8 తీసుకోకుండా దీనికన్నా ఒక నెంబర్ లెస్ చేసుకోవాలి. అంటే 7 8 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 7 7 తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎలా చేయాలని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 60132 5 సెపరేట్ చేసుకున్నాం. 7 8 తీసుకోవడం వల్లే కదా మనకు నెగిటివ్ వచ్చింది. అందుకే ఇప్పుడు నేను 7 7 తీసుకున్నాను. 7 7 49. 49కి 60కి ఎంత డిఫరెన్స్ ఉంది? 11 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇంతకుముందు ఎలా చేసాం అలాగే 111 మైనస్ 6 ఇంటూ 7 చేయండి. 111 మైనస్ 6 7 42. డిఫరెన్స్ ఎంత? 69. ఇప్పుడు వచ్చిన 69ని 7తో డివైడ్ చేయండి. 7 9 63. ఇంకెంత ఎక్స్ట్రా ఉంది? 6 ఎక్స్ట్రా ఉంది. సో 7 9 63. ఎంత ఎక్స్ట్రా ఉంది? 69 రావాలంటే 6 ఎక్స్ట్రా ఉంది. సో ఈ 6 ఇక్కడ రాసుకోండి. సెకండ్ స్టెప్. ఇప్పుడు ఈ 63 మైనస్ 6 ఇంటూ 9. 6 ఇంటూ 9 అంటే ఎంత? 54.
63 - 54 డిఫరెన్స్ ఎంత? 9. ఇప్పుడు వచ్చిన ఈ 9ని 7తో డివైడ్ చేయండి. 7 1 జా 7. ఇంకెంత మిగులుతుంది? 2. 9 కాబట్టి 2. 7 1 జా 7. ఇంకా మిగిలింది 2. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్. 2 కాబట్టి 22. 22 minus 6 into 1. 6 into 1. 22 minus 6 అంటే ఎంత డిఫరెన్స్? 22 minus 6 అంటే 16 డిఫరెన్స్. ఇప్పుడు ఈ వచ్చిన నెంబర్ని 7తో డివైడ్ చేయండి. 7 టైంలో n టైమ్స్ 16 రాదు. సో 14 వస్తుంది. 7 2 జా 14. ఇంక ఎక్స్ట్రా ఎంత ఉంది? 2 ఉంది. 16కి 2 కాబట్టి. సో 7 2 జా 14. 16 రావడానికి ఇంకో 2 ఎక్స్ట్రా ఉంది. సో 2 ఇక్కడ రాసుకుంటున్నా. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్. ఇది 25. 25 minus 6 into 2 చేస్తాం. 6 into 2 అంటే 12. 25 minus 12 ఎంత డిఫరెన్స్? 25 minus 12 అంటే 13 డిఫరెన్స్. ఇక్కడ 13 రాసొచ్చు. అక్క ఎందుకు 13/7 డివైడ్ చేయలేదంటే ఇంకేం నెంబర్ లేదు కదా నువ్వు రాయడానికి ముందు పెట్టడానికి. సో అది 13తో స్టాప్ చేసా. ఇప్పుడు మనకు వచ్చిన కోషెంట్ ఎంత? 7912 ఇస్ ద ఆన్సర్ కోషెంట్. రిమైండర్ ఎంత? 30. సింపుల్. ఒకసారి ఫస్ట్ మెథడ్ క్లారిటీగా చూడండి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ కూడా నేర్చుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడైనా డౌట్ ఉన్నా యూ కెన్ కామెంట్ మీ. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమంటే ఎలా చేయాలి? పర్సంటేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇచ్చుకుందాం అనుకున్నాం. పర్సెంట్ అంటేనే మీనింగ్ 1/100 అని. సో 10 into 1/100 అంటే 10/100 కదా. సో డైరెక్ట్గా పర్సంటేజ్ అంటే 100 కింద రాసుకోండి. సో 10 1 జా 10, 10 జా 100. సో ఫ్రాక్షన్ అంతా 1/10. ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్లో ఖచ్చితంగా న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి, అప్పుడే ఫ్రాక్షన్ అవుతుంది. సో 10% అంటే 1/10. ఇన్ కేస్ 5% తీసుకుందాం. పర్సెంట్ అంటేనే 100. సో 5/100. 5 1 జా 5, 5 20 జా 100. సో ఆన్సర్ ఎంత? 1/20. సింపుల్. 25% తీసుకుందాం. 25% అంటే ఏంటి? పర్సెంట్ అంటే 100. 100. 25 1 జా 25, 25 4 జా 400. సింపుల్. ఓకే. ఫోర్త్ ఎగ్జామ్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ నేర్చుకుందాం. ఒక ఫ్రాక్షన్ ఇస్తే పర్సంటేజ్ కింద ఎలా మార్చాలి? ఫ్రాక్షన్ అంటే ఖచ్చితంగా న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2 తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. ఓకే, ఇంటూ 100%. 100/2 అంటే 50%. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/4 తీసుకుందాం. ఈ ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100% చేయండి. 4 టేబుల్లో 25 టైమ్స్. సో 25% ఇస్ ద ఆన్సర్. ఇంకో ఫ్రాక్షన్ తీసుకుందాం. 3/4. ఈ ఫ్రాక్షన్ పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100% చేసుకోవాలి. అంటే 4 25 జా 100, 25 3 జా 75. సో 75%. సింపుల్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రై చేసి కామెంట్ చేయండి. 3/2 ఎంత పర్సెంట్ ఫ్రాక్షన్? కామెంట్ మీ ది ఆన్సర్. ఇప్పుడు లాస్ట్ మెథడ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి బాగా యూస్ అవుతుంది. కొంతమంది ఎడిషన్ చేయడానికి, సబ్ట్రాక్షన్ చేయడానికి, డివిజన్ చేయడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా చేయాలి ఏంటి? సైన్స్ వాళ్ళు డిఫరెన్స్ అవుతాయి. వాళ్ళ కోసం ఎగ్జాంపుల్ చేస్తాను. బేసిక్ సైన్స్ నేర్చుకోవడానికి కోసం ఎగ్జాంపుల్. ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవడం అర్థం కావట్లేదు. కొంతమంది లైక్ వీక్ స్టూడెంట్స్ అని ఉంటే ఎలా గుర్తుపెట్టుకోవడం అర్థం కావట్లేదంటే సేమ్ సైన్స్ ఉంటే పాజిటివ్ సైన్ వస్తుంది ప్లస్,
సేమ్ సైన్స్ ఉంటే పాజిటివ్ సైన్ వస్తుంది, ఒకవేళ ఆపోజిట్ సైన్స్ ఉంటే నెగిటివ్ సైన్ వస్తుంది. మీకు అర్థం కనుక రాస్తాను. సేమ్ సైన్ ఉంటే పాజిటివ్ సైన్ వస్తుంది, ఒకవేళ సైన్స్ డిఫరెన్స్ ఉంటే డిఫరెంట్ సైన్ ఉంటే నెగిటివ్ సైన్ వస్తుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు డివిజన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ డివైడ్ బై ప్లస్ తీసుకున్నాం అనుకోండి, ప్లస్ ఏ వస్తుంది. ప్లస్ డివైడ్ బై మైనస్ తీసుకుంటే మైనస్ వస్తుంది. మైనస్ డివైడ్ బై ప్లస్ తీసుకుంటే మైనస్ వస్తుంది. మైనస్ డివైడ్ బై మైనస్ తీసుకుంటే ప్లస్ వస్తుంది. ఓకే, సేమ్ ప్లస్ తీసుకుంటే ప్లస్, ప్లస్ డివైడ్ బై మైనస్ తీసుకుంటే మైనస్, మైనస్ డివైడ్ బై మైనస్ తీసుకుంటే ప్లస్, మైనస్ డివైడ్ బై ప్లస్ తీసుకుంటే మైనస్. సేమ్ సైన్ అయితే పాజిటివ్ సైన్ అండ్ నెగిటివ్ సైన్ వస్తే డిఫరెంట్ సైన్స్ ఉంటే నెగిటివ్ సైన్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఎడిషన్ ఏదైనా చేద్దాం. ఎలా అంటే మీకు అర్థం కావడం కోసం చేస్తున్నా. 6 × 3 అంటే 18. ఏ సైన్ ఇవ్వలేదంటే అది పాజిటివ్ సైన్. నెక్స్ట్ 6 × -3 అంటే 6 3 = 18. ఒకటి ప్లస్ సైన్, ఒక నెగిటివ్ సైన్ అంటే డిఫరెంట్ సైన్స్ కాబట్టి నెగిటివ్. నెక్స్ట్ -6 × 3, 6 3 = 18. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే డెఫినెట్గా నెగిటివ్. నెక్స్ట్ -6 × -6, 6 6 = 36. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రెండు సేమ్ సైన్స్ ఇస్తే పాజిటివ్ సైన్. అలాగే డివిజన్ చేద్దాం. 6 డివైడ్ బై 6 అంటే 1. ఇది పాజిటివ్ సైన్, ఇది పాజిటివ్ సైన్, ఖచ్చితంగా పాజిటివ్ సైన్ వస్తుంది. 6 డివైడ్ బై -6 అంటే -1. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, డిఫరెంట్ సైన్స్ కాబట్టి నెగిటివ్ సైన్ వస్తుంది. -6 డివైడ్ బై -6 అంటే 1. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 2 సేమ్ సైన్స్ కాబట్టి పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఇంకేదైనా మిస్ చేస్తే లైక్ -6 డివైడ్ బై 6 సేమ్, రెండు డిఫరెంట్ సైన్స్ కాబట్టి నెగిటివ్ వస్తుంది. సో 1. సింపుల్ ఆన్సర్. అడిషన్ కూడా నేర్చుకుందాం. 6 + 6 అంటే 12. రెండు పాజిటివ్ కాబట్టి 12 +6 ప్లస్ -4 తీసుకుందాం. ఇప్పుడు +6 -4 అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ప్లస్ మైనస్ ఉంటే మనకేం తెలుసు, ప్లస్ మైనస్ ఆపోజిట్ సైన్స్ ఉంటే ఖచ్చితంగా మనం మైనస్ చేయాలి. సో 6 - 4 అంటే 2. ఏ సైన్ తీసుకోవాలి ఇలా ఉంటే అంటే హైయెస్ట్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ తీసుకోవాలి. సో +2. ఇన్ కేస్ 6 + 4 ఉండి -6 ఉంటే 2 ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో 2. హైయెస్ట్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ తీసుకుంటాం. సో -6 కాబట్టి -2. ఒకవేళ -6 -4 ఉందనుకో, 2 సైన్స్ సేమ్ సైన్స్, సో ఖచ్చితంగా యాడ్ చేయాలి. 6 + 4 ఎంత 10. హైయెస్ట్ సైన్కి ఏముంది మైనస్ ఉంది, సో -10. ఇది ఒక్కరు కొంచెం చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఒకటి నేర్చుకోండి. అండ్ హైయెస్ట్ నెంబర్కి ఏది ఉంటే ఆ సైన్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టెక్స్ట్లో ఎక్కడైనా డౌట్ ఉన్నా లైక్ యూ కెన్ కామెంట్ మీ. ట్రిక్స్ అని మీకు నచ్చినైతే షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ ఆర్ కమింగ్ సూన్. Follow Smart Magic channel. Thank you for watching.